ఈ వేదిక అనేది చాలా విలువైనది, చాలా ప్రశస్తమైనది. ఎంతో మంది మాస్టర్స్ ఎంతో దూరం నుంచి ఇక్కడ ఈ ప్రాంగణానికి విచ్చేసి తమ అమూల్యమైన వాణిని ఈ వేదిక ద్వారా మనందరికీ అందిస్తున్నారు. ఈ సదావకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. సాయం సంధ్యా సమయాన మరో అద్భుతమైన వాణిని మీకు వినిపించడానికి ప్రముఖులు విచ్చేయనున్నారు. వారు 15 సంవత్సరాలుగా అధ్యాపక వృత్తిలో ఉన్నారు. ఒక ప్రొఫెసర్గా, ట్రైనర్గా ఎన్నో విభాగాల్లో పనిచేస్తూ చాకచక్యంతో, నైపుణ్యంతో ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నత స్థాయికి చక్కగా తీర్చిదిద్దారు. కేవలం వారికి భౌతిక విద్యను నేర్పటమే కాదు, ఆధ్యాత్మిక, అలౌకిక పారవిద్యల్ని కూడా నేర్పుతూ శ్రీకృష్ణ కాన్షియస్నెస్ని విశ్వవ్యాప్తం చేయడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. 15 సంవత్సరాలుగా శ్రీకృష్ణ తత్వాన్ని, అసలైన తత్వాన్ని, మనం తెలుసుకోవాల్సిన ఆత్మ విద్యను మనం ఏ విధంగా మన జీవితానికి అన్వయించుకోవాలి. మరి స్వాధ్యాయం అంటే పుస్తకం చదవటమా, జీవితాన్ని చదవటమా? జీవితాన్ని చదవాలి అని అంటే ఏ పేజీ నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా ముందుకు సాగాలి, ఇలాంటి విషయాలు. అలాగే జీవితం అంటే రెప్పపాటు కాలమే. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. మరి జీవితం మధురం, మరణము మధురం. మరి జీవితానికి మరణానికి మధ్య ఉన్న కాలాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆ పరమాత్మ సన్నిధిలో మనం ఎలా చేరుకోవాలి, ఎలా మసులుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలు, చక్కటి ఆత్మజ్ఞానాన్ని మీకు అందించడానికి మన ముందుకు రాబోతున్నారు స్వాధ్యాయ సేవా మిషన్ వ్యవస్థాపకులు శ్రీమతి రత్నమాలతి గారు. నవరత్నాలతో కూడిన ఒక చక్కని మాలగా, నవవిధ భక్తి మార్గాలతో కూడిన ఒక ఎన్నో విషయాలను మీ అందరికీ వేదిక ద్వారా మీకు అందించడానికి మీ ముందుకు రాబోతున్నారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. స్వాగతం. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ఏదైనా చెప్పే ముందు నాకు గురువందనం చేసే అలవాటు ఉంది. మీరు పత్రి సార్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి. వారి ఎనర్జీస్ ఇక్కడ ఉండాలని, ఈరోజు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది మన జీవితంలో చాలా ఆత్మ ఉన్నతికి సహాయం చేయాలని కోరుకోండి. నేను నా గురువులు నేర్పించిన గురువందనాన్ని నేను చేస్తాను. మీరు ఒకసారి పత్రి సార్ని తలుచుకోవాలని కోరుకుంటున్నాను. అజ్ఞానతిమిరంధస్యాయ జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపేష్ఠాయ భూతలే నమస్తే భక్తివేదాంత స్వామి ఇతి నామేన. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విషేద శూన్యవాద్య పాశ్చాత్య దేశధారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్. ధ్యాయేత్ సదా హృదయ పద్మ సుఖాసనస్థానం సచిన్మయీం సకల ధర్మ సమన్వయాం త్వాం శ్రీరామకృష్ణ చరితామృత పుణ్యపురాం శ్రీ శారదాం త్రిజగదాం జననీం శరణ్యాం. నా గురువులందరికీ ప్రణామాలు చేస్తూ, గురుమండల్లో ఉన్న సకల గురు చైతన్యానికి ప్రణామాలు చేస్తూ, పరమ గురు పత్రి సార్కి, స్వగురు వంశీ సార్కి ఆత్మ ప్రణామాలు తెలియచేస్తూ, ఆత్మబంధువులారా మీ అందరికీ కూడా మరొక్కసారి ప్రణామాలు తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ అండి. ఈ పేరవరం పిరమిడ్ వ్యవస్థాపకులైన పత్రి సార్, వారి వెంట నడిచే ప్రతి ఒక్కరికి కూడా
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి పత్రి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను క్లాస్ స్టార్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ ఆల్. మనందరం ఒక థిన్ లైన్ ఉంటుందండి. నేను ఒక ప్రొఫెసర్గా ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చాను, యంగ్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్లో. బట్ అది భౌతికత్వం. ఈరోజు నేను పూర్తిగా ఆధ్యాత్మికం విషయం మీదే మాట్లాడతాను. ఇంకా వేరొక విషయం గురించి మాట్లాడాల్సిన వేదిక కాదు కనుక ఇది అర్థం చేసుకునడానికే జీవితం మధురం, మరణం మధురం. సనాతన ధర్మంలో మనకి ఎప్పుడూ చెప్తారు మరణ భయం ఉండకూడదు అని. ఎందుకు ఉండకూడదు? అరే, భూమి మీద నుండి పోతున్నాం, శరీరం పోతుంది, సుఖం పోతుంది, అన్నీ పోతాయి, భయం ఎందుకు ఉండదు? లేదా మీ వాళ్ళు ఎవరన్నా వెళ్ళిపోతుంటే భయం ఎందుకు ఉండదు? అసలు ఆ భయం తీయాలి అంటే ఎలాంటి జీవితాన్ని జీవించాలి? జీవించే జీవితమే మరణం మధురం చేస్తుంది తప్ప, మరణం మధురం అని నమ్మకంతో జీవితాంతం మరణం కోసం ఎదురు చూస్తే అది క్షోభనే ఇస్తుంది. అవునా? కాబట్టి అటువంటి జీవితాన్ని ఎలా మధురం చేసుకోవాలి? అసలు మరణం ఉందా అంటే గురువులందరూ చెప్తారు మరణమే లేదు. అవునా? మరణం లేదంటారు కదా, దీనికి మీరేమైనా ప్రూఫ్ చెప్పగలరా అంటే ఒక చిన్న కథలు చెప్పుకొని అప్పుడు జీవితాన్ని మధురంగా మార్చుకోవడానికి మనం చాలా పాయింట్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంటే నాకు తెలిసింది మీతో పంచుకోవడం అన్నమాట, జ్ఞాన సేవ. ఓకే, అందరికీ తెలుసు కదా, యశోదాదేవి కృష్ణుణ్ణి పెంచింది, అల్లారు ముద్దుగా పెంచింది. 12 సంవత్సరాలు కృష్ణ అంటూ ఆ లోకంలోనే ఉంది. మరి మళ్ళీ ఎందుకు పుట్టింది? ఎలా పుట్టింది? మరి యశోద వకులాదేవిగా వచ్చిందా లేదా? యశోద ఒకప్పుడు ఉంది, తరువాత వకులగానూ ఉంది. మరి మరణం మధురం కాదా? తన కోరిక ఏదైతే ఉందో అల్లారు బిడ్డగా పెంచుకుంటూ కృష్ణ 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 అంటూ నవనీత చోరుడైనా సరే, దొంగతనాలు చేసిన, గోపికలతో ఆట పట్టించిన, తన్ని వదిలేసి ద్వారకకు వెళ్ళిపోయిన మధురాధీసుడు అయినప్పటికీ కూడా ఆ బిడ్డ పెళ్లి చూడాలని ఒక్క కోరికే కదా మరుజన్మానికి కారణం. అవునా? మరి వకులుగా ఎలా పుట్టింది? అప్పుడు పెళ్ళుందా? మీరు గమనించండి. దాట్స్ వాట్ యు ఆర్. పెళ్లి లేదు, పిల్లలు లేరు, సంసారం లేదు, గుర్తింపు లేదు, భగవంతుడు లేదు. కేవలం ఎవరు? వెంకటేశ్వరుడు వచ్చే వరకు వక్కులుగా కూర్చుని ఉంది. సో ఇట్స్ ఆల్ ద ట్రాన్స్ఫార్మింగ్. మీ కోరికలు తీర్చుకోవడానికి ఒక మంచి గేట్వే మరణం. ఎస్, ఈ శరీరంతో తీరని కోరికలు, ఈ శరీరంలో ఉన్న ఆశలు, ఈ శరీరంతో ఏయో చెయ్యాలని నీ తాపత్రయాలు, నీ శరీరం సహకరించకో, నీ ప్రారబ్ధం సహకరించకో, నీకున్న స్థితిగతులు సహకరించకో, మిగిలిపోయిన వాటికి మళ్ళీ నిన్ను చేరువు చేయడానికి ఉన్నదే మరణం. మరి ఆ మరణానికి ఎందుకండి భయం? మీరు చెప్పండి. దర్ ఇస్ నథింగ్. మరణం అనేది లేదు. మీరు ఇలానే చెప్తారండి, మీరు కృష్ణ భక్తులు కదా, యశోద గురించి చెప్తున్నారు అని అంటారు. మరి భాగవతంలో పురూరవుడు ఏం చేశాడండి? ఊర్వశిని ప్రేమించాడు, ఊర్వశిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఏమో దేవలోకం, ఈయన ఏమో మనుష్యలోకం, కంపల్సరిగా పైకి వెళ్ళిపోయింది. ఆమె మీద విపరీతమైన ప్రేమ. తలిచి బాధపడతాడు. ఏం చేస్తాడు? గంధర్వులు ఎందుకు ఒప్పుకుంటారు? గంధర్వలోకంలో ఉండాలి కదా ఊర్వశి. కనుక ఏం చేస్తారు అంటే మోసం చేస్తారు. ఒక మాయా ఊర్వశిని సృష్టించి పురూరుడి దగ్గర పంపిస్తాడు. గుర్తు పెట్టుకుంటాడు. అరే, గుర్తించేస్తాడా? నేను అనుకున్న ప్రేమించిన నా ఊర్వశి కాదు. మరి ఎలా ఆ ఊర్వశిని చేరేది? ఎలా? తపస్సు చేశాడు. గంధర్వ లోకంలో శాశ్వతంగా ఊర్వశితో జీవించడానికి సిద్ధపడిపోయాడు. మరి పురూరవుడిగా ఉన్న కోరిక ఏదైతే ఉందో గంధర్వలోకం చేరడానికి మరణమేనా కాదా? మరణించకపోతే ఊర్వశి కోసం బాధపడుతూనే ఉండాలా లేదా? మీరు గమనించండి. మరి మరణం మధురం కాదా? బాధ ఎలా అవుతుంది?
మీరు ఆలోచించండి. ఇంకా చాలా కథలు ఉన్నాయి. అయితే ఇంకొక చిన్న ట్విస్ట్ చెప్తాను, రైట్? ఈ కథ చాలా బాగుంటుంది. శ్రీపాద వల్లభుని చరితామృతం. అంటే సర్వసాధారణంగా శాస్త్రాల్లో చెప్పుకుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. మన అనుభవం చెప్పుకుంటే మన వరకే, శాస్త్రాన్ని గురించి చెప్పుకుంటే అందరికీ ఉంటుంది. అందుకని శాస్త్రంలో విషయం చెప్తాను. ఏంటి అంటే, శ్రీపాద వల్లభుని చరితామృతంలో వల్లభదాస్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన మంచి పండితుడిగా పుడతాడు. శ్రీపాద వల్లభుని పరిచయం ఉంటుంది, దత్తుల వారి పరిచయం ఉంటుంది, బాగా జ్ఞానం ఉంటుంది, అంతా బానే ఉంటుంది. ఇక చివర చనిపోయే సమయంలో ఆయనకు ఒక గుణం ఉంది. ఏంటో తెలుసా? పిసినారితనం. చాలా ఆశ పిసినారితనం. కాబట్టి ఏం చేశాడంటే, ఓ మంచం మీద పడుకున్నాడు. ఇంకొక 5 నిమిషాల్లో శరీరాన్ని, బాడీని వెకేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పక్కన చూస్తే ఒక అంటే ఇడిచిన బట్టల మూట ఉంది. ఓ దూడ నవిలేస్తోంది. పిసినారాడు కదండి, మీరు ఏమంటారు? ఆ ప్రాణం పోతుందని కూడా లేదు అప్పుడు. ఏముంది? బట్టలు పోతున్నాయి, బట్టలు నవిలేస్తుంది, ఎవడు రావట్లేదు, ఏ కొడుకు ఎట్టిపోయాడు, ఏ కోడలు ఎట్టిపోయిందా, ఇది ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత మళ్ళీ పుట్టాడు. ఎలా పుట్టాడు? ఇప్పుడు నేను చెప్పిన వల్లభదాసుగా. ఎలా పుట్టాడు? రజక కుటుంబంలో పుట్టాడు. పండితుడు, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పిసినారితనం వల్ల ఆ యొక్క గుణాన్ని దాటలేక మళ్ళీ పుట్టాడు. మరణం మధురమా కాదా? నువ్వు ఏదైతే గుణాన్ని ఇప్పుడు సరి చేసుకోలేకపోయావో, ఏ గుణాన్నైతే నిన్ను బాధిస్తూ ఉందో, ఏ గుణం వల్ల నువ్వు దైవతత్వానికి దూరంగా ఉంటున్నావో, ఆ దైవతత్వానికి చేరువ చేయడానికే కదా వల్లభదాస్గా పుట్టాడు. మరి మరణం మధురమా కాదా? గట్టి చెప్పండి, మరణమా కాదా? హరే కృష్ణ. ఇలాంటి మరణం కావాలి. మరి ఇలాంటి మరణం కావాలంటే ఏం చేయాలి? జీవించాలి, పూర్తిగా జీవించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నాకు అంటే ఆత్మజ్ఞానం గురించే చెప్తాను. అందరికీ తెలుసు, ఆత్మాయనం చదివి ఉంటారు మీరు, అవునా? అనేక పుస్తకాలు చదివి ఉంటారు. మీరు తాపత్రయపడతారండి. రాయిగా పుట్టాలి, చెట్టుగా పుట్టాలి, చీమగా పుట్టుకెళ్ళి నాకు మనిషి జన్మ కావాలి అంటే, నీకు వాల్యూ లేదు, పో ఈగలా పుట్టు. మళ్ళీ వెళ్తావు, ఎలుకలా పుడతావు, నిన్ను నువ్వు రక్షించుకోవడానికే పుడతావు. అప్పుడు ఏం తెలుస్తుంది? ఏం అనుభవం ఉంటుంది? ఎలా కొలా నిన్ను రక్షించుకోవడానికి. అందుకే చూడండి, ఎలుక పిల్లని చంపుతుంటే తల్లి పారిపోతుంది. మీరు పారిపోతారా? అది దాన్ని రక్షించుకోవడానే అనుభవమే ఉంటుంది దానికి. ఆ తరువాత ప్రేమగా ఉన్న గోవుగాను, ఒక ఏమంటాం భైరవుడిగా, కుక్కగాను ఇలా పుడతాం. ప్రేమతత్వం తెలుస్తుంది. పిల్లల కోసం కోడిలాగాను, పిల్లల కోసం రక్షించుకోవడానికి నువ్వు పోరాడుతూ ఉంటావు. ఎప్పుడైతే నీకు ఆ మాతృతత్వం తెలుస్తుందో అప్పుడు ఈ జన్మ ఎత్తుతావు. ఇప్పుడు చెప్పండి, ఎంత పోరాడారు, ఎంత కష్టపడ్డారు. ఒక మనసు కావాలి, ఒక బుద్ధి కావాలి, ఒక అహంకారం కావాలి, ఒక మాట కావాలి, నేను అని తెలియాలని చెప్పి ఈ పరిపూర్ణమైన, అతి సుందరమైన, ఉత్తమమైన జంతువు మనం మనిషిని పేరు పెట్టుకున్నాం, కానీ మనము ఉత్తమమైన జంతువుగా తయారవడానికి ఇంత కష్టపడ్డామే. ఇంత కష్టపడిన జీవితాన్ని జీవితం అనకూడదు. అంటారా లేదా? ఎందుకండి అంటారా లేదా? మరి ఇంత కష్టాన్ని ఎలా మర్చిపోతారండి? ఎవరి కోసం పుట్టారు? అప్పుడు ఏ భర్త మిమ్మల్ని అడిగాడు ఇట్లా రమ్మని? ఏ భార్య మిమ్మల్ని ప్రేమించిందని ఇలా వచ్చారు? ఏ బిడ్డ ఆధారం అయ్యాడు? ఏ గురువు నీకు జ్ఞానం నేర్పించాడు? నేను మనిషినిగా ఉండాలి, శరీరం తీసుకోవాలి, అనుభవాన్ని పొందాలని నీ తాపత్రయాన్ని, నీ యొక్క ప్రయాణాన్ని మర్చిపోయి ఈ జీవితంలో నువ్వు చేసుకుని, నువ్వు అనుభవించి, నీకు చేతగాక తప్పులు చేసుకున్న దాన్ని అనుభవించడానికి సిద్ధం లేక జీవితాన్ని తిట్టడం ఎంతవరకు న్యాయం? ఎదుటి వాళ్ళని నిందించడం ఎంతవరకు న్యాయం? మీరు చెప్పాలి. అలా సైలెంట్ కూర్చుంటే కాదు. ఇది నేను జ్ఞానాన్ని పంచుకుంటున్నానమ్మా. ఇక్కడున్న వాళ్ళందరూ జ్ఞానము కలిగిన వారే. ఏదో గురువుల కృప వల్ల ఇక్కడ కూర్చోపెట్టారు అంతే. అవునా? మరి ఈ జీవితాన్ని జీవించాలా లేదా? జీవితం మధురమా కాదా? గట్టిగా జీవితం మధురం, జీవించాలి,
పూర్తిగా జీవించాలి. నీకెంత కాలం వస్తే అంతకాలం జీవించాలి. ఇది వ్యర్థము కాదు. ఇది చాలా కష్టపడితే వచ్చిన ఒక అద్భుతమైన రూపం. ఈ రూపంలో నువ్వు సంపాదించుకోవాల్సిన ప్రతి గుణాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ప్రతి గుణం ఏదైతే నిన్ను హాని చేస్తుందో దాన్ని దాటాలి. దానికి నువ్వు బతికుండాలి. బతికుండేదాన్నే జీవితం అంటారు. అవునా? సో మీరందరూ ఇప్పుడు ఒప్పుకున్నారుగా మరణం మధురం అని? ఒప్పుకున్నారా లేదా? యా, ఎంతమంది అండి? ఓ మై గాడ్, థ్యాంక్ యూ ఆల్. అలాగే జీవితం మధురమా కాదా? అరే, జీవితం మధురం కాకపోతే మరణం ఎలా వస్తుందండి? చెప్పండి. ఇప్పుడు జీవితం మధురమా కాదా? అయితే ఈ జీవితాన్ని నరకంగా ఎలా చేసుకుంటాము? సింపుల్గా చెప్పుకుందాం. నాకు ఇచ్చిన టైము, సభా వేదిక, చాలా మంది ఇలా జ్ఞానాన్ని మీతో పంచుకోవాలి. సో శృతి మ్యామ్, ప్లీజ్ రిమైండ్ మై టైం. 3 చెప్పారు కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో. 3 విషయాల్లో మనిషి కర్మల్లో ఇరుక్కుంటాడు. నేను కర్మ సిద్ధాంతం గురించి ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పట్లేదు, మీ అందరికీ బాగా తెలిసిందే. కానీ 3 విషయాల్లో మనిషి తాను ఆత్మ, తన ప్రయాణం అద్భుతం, తను నేర్చుకోవాల్సిందేంటి, తనలో ఉన్న దైవాన్ని ఎలా తెలుసుకోవాలో అన్నది మర్చిపోయి 3 విషయాల్లో ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే సర్కిల్లో పడి జీవితం వద్దురా నాయనా, మరణం అంటే భయం రా అని కొట్టుకుంటూ ఉంటాం. ఏమా 3 విషయాలు? కర్మ చేస్తూ ఉంటాం. మీరందరూ చెప్తుంటారు. ఫస్ట్ది కర్తవ్యం. మీకు అప్పుడు డౌట్ రావచ్చు, కర్తవ్యం అంటే ఏంటో. ముందు పాయింట్స్ చెప్పి తర్వాత నేను అవి ఎందుకు అన్నది వివరిస్తాను. ఫస్ట్ 1 కర్తవ్యం. 2 నిన్ను నువ్వు ఎతుక్కోవడం, నేనెక్కడా. ఇక 3 కర్మఫలాన్ని చూసి కర్మని ఆచరించడం. ఈ 3 పాయింట్స్ వల్ల మనం కర్మల్లో ఇరుక్కుంటూ ఉంటాము. ఫస్ట్ 1 కర్తవ్యం. ఇదెలా అండి కర్మ చేస్తుంది? మీరు భలే చెప్తారు. మీకు తెలీదా? మీరు కర్తవ్యం చేయట్లేదా? మీ పిల్లల్ని పెంచట్లేదా? ఇవన్నీ చెప్తారు. లేదు, ఇందులోనే నీకు తెలియకుండా ఏం చేస్తావు? నేను అనే అహంకారాన్ని పెంచి పోషిస్తావు. ఇది నా కర్తవ్యం. నాకన్నా ఎవరైనా బాగా చేయగలరా? మీరు చెప్పండి. ఇదేనా మీరు ప్రశ్న వేస్తారు మీ పిల్లని? నేను కాబట్టి మిమ్మల్ని పెంచాను రా, అదే ఇంకొకళ్ళు అయితే తెలిసేది అంటారా లేదా? అవునా? నేను కాబట్టి ఇంత బాగా గొప్పగా సేవ చేస్తున్నా. ఆధ్యాత్మికతలో కూడా ప్రతిదీ నేను అనేది నీకు తెలియకుండా, నేను కర్తవ్యాన్ని చేస్తున్నా, నేను నిజాయితీ పరుణ్ణి, నేను ఇలాగా, నేను అలాగా అంటూ నేను అనే చట్రంలో నీకు తెలియకుండా నిన్ను ఇరికించుకుంటావు. అప్పుడు నువ్వు సరిగా చెయ్యట్లేదు అంటే నీకు కోపం, వాడిని తిడతావు. తిట్టావు కదా, మళ్ళీ తిట్లు తినాలిగా. అవునా? ఇంకొకడు ఇలా ఉండకూడదు అనుకుంటావు కదా, మరి ఆ అనుభవం నీకు రావాలి కదా, మళ్ళీ పుడతావా లేదా? చూడండి, ఈ కర్తవ్యం అనే దానిలోనే నేనును జోడిస్తే అది నీకు కర్మల్లో చక్రము రెడీ చేస్తూ ఉంటుంది. కర్తవ్యం కోసం మనం చెయ్యట్లా. ఇక్కడ నీ అనుభవం కోసం నీకు ఒక భర్త, నీకు ఒక పిల్లలు, నీకు ఒక సంసారము, నీకు ఒక ప్రపంచము, నీకు ఒక స్నేహితుడు, నీకు ఒక గురువు, నీకు ఒక ఈ పంచభూతాత్మకమైన ఈ శరీరము, ఏ చైతన్యమైతే నీవు చూడలేవో, ఏ చైతన్యమైతే సర్వదా వ్యాప్తి అయి వెలుగై చైతన్యమై నీవు చూడలేని స్థితిలో ఉంటుందో ఆ చైతన్యం నీకు అనుభవించడానికి ఇలాంటి అనేక రూపాలలో వస్తూ ఉంటే ఆ రూపాలను నేనే చేస్తున్నాననే భ్రమలో పడేదే కర్తవ్యం. అనా కాదా? సో అప్పుడు ఏం చేయాలండి? దీనికి ఇక్కడే సొల్యూషన్ కూడా చెప్పేసుకుందాం. ప్రేమను జోడించండి అబ్బా. అంతకన్నా మధురమేముంది? ప్రేమించండి అబ్బా జీవితాన్ని. ఏమంటారు దీన్నే? వాసుదేవో ఉపాసన. మీరు ఏమంటారు? ఆత్మ ఉపాసన పెట్టేసుకుందాం. ఇప్పుడు అంత ఆత్మ, రైట్? అప్పుడు ఏం చేయాలా? తోటి ఆత్మ నేర్చుకోవడానికి వచ్చింది, మనము నేర్చుకోవడానికి వచ్చాం. కాస్త ప్రేమ అనేది జోడించండి అబ్బా. మేడం, ప్రేమ గుణం కాదా? కాదు, ప్రేమ ఆధారం.
ఎంత ప్రేమించకపోతే నీరు ఇలా ప్రవహిస్తుందండి? ఎంత మలినం చేస్తే నీరు నీకు దాహాన్ని తీరుస్తుందండి? అయినా వస్తుంది. ఎంత తవ్వినా సరే భూమిని నీకు ఆధారం ఇస్తోందండి. ఎంత ప్రేమ ఉంటే. మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను చూడండి. వాత్సల్యం అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ కర్తవ్యం ఎలా చేయాలా? వాత్సల్య రూపంలో చెయ్యాలా. దీనిని ప్రేమ అంటారు. ఇది ఒక రూపం. ప్రేమ అనేక రూపాలు తీసుకుంటుంది. ఇప్పుడు ఈ ఒక్క రూపాన్ని తెలుసుకుందాం. యశోదాదేవి గురించి చెప్పుకుందాం. అంటే మనందరికీ అత్తగా వెళ్ళినా నా బిడ్డను బాగా పెంచానంటారు, అల్లుడు వచ్చినా నా కూతుర్ని బాగా పెంచానంటారు. ఇప్పుడు అందరికి పిల్లల్ని మనమే బాగా పెంచామంటారు. అట్టైనా ఇట్టైనా మనమే గొప్ప, రైట్? సో ఇది ఎలా ఉంటుంది? దీన్ని ఎలా మార్చుకోవాలి? నీ కర్తవ్యం నీ ప్రేమతో ఎలా జోడించాలి? ఈ విషయం మీకు చెప్తాను. యశోదకి తెలియదు కృష్ణుడు దేవకి వసుదేవుల బిడ్డ అని. ఒక నందుడికే తెలుసు, అవునా? నంద మహారాజుకే తెలుసు. చిన్న బిడ్డని తీసుకొచ్చి పక్కన పడుకోబెడుతుంది. మీకు తెలుసా నందుల వారికి ఎంత వయసో? 80 సంవత్సరాలకి కృష్ణ పరమాత్ముడు పుడతాడు. 80 years అప్పటికి నందుల వారికి కృష్ణుడు పుట్టినప్పుడు. 9 లక్షల గోవులు ఉన్నాయి. ఆలోచించండి, ఎందుకు గోవు గోవు అంటామంటే అప్పుడు అది ఆధారం. 9 లక్షలు. ఊహించండి ఎంత భూమి కావాలి, ఎంతమంది కావాలి ఆ గోవులు పాలు అవన్నీ చూడడానికి. అలా తెచ్చి, అంటే అప్పటికి మీరు సుమారుగా పోనీ ఒక 20 ఏళ్ళు, ఇంకొక 40-30 ఏళ్ళు చిన్నపిల్ల, కొంచెం చిన్నది వయసులో ఉన్న ఆడపిల్లని పెళ్లి చేసుకుంటాం. అలా చూసిన యశోదాదేవికి ఎంత వయసు అండి? ఆలోచించండి. ఆ తల్లి ఆ వయసులో బిడ్డ కావాలి బిడ్డ కావాలి బిడ్డ కావాలని తాపత్రయపడుతుంటే, ఆ బిడ్డ పుడితే అందరూ నీలమణి నల్లగున్నాడంటుంటే, ఏ కాదు నల్లవాడు కాదు నీలమణి పేరు పెట్టింది. దొంగతనం చేస్తున్నాడు మా ఇంట్లో, మా వెన్న దొంగిలించేస్తున్నాడు, కుండలు పగలు కొట్టేస్తున్నాడు, నీకేం తెలుసు అని అంటే, ఈ వెన్న దొంగ కింద వెనక చాలా కథ ఉందండి, అది ఇప్పుడు చెప్పట్లేదు. జస్ట్ అంటుంది, మా ఇంట్లో తింటే ఒకటా, మీ ఇంట్లో తింటే ఒకటా? మాకు లేని వెన్న నా ఇంట్లో బోళ్ళంత ఉంది. కాల్సతో నువ్వు 2 కుండలు తీసుకెళ్ళి, నా కొడుకు వస్తాడు ఉట్టికట్టు, వాడు కొట్టేసి వెళ్ళిపోతాడు, నువ్వు ఇంకో 2 కుండలు తీసుకెళ్ళి పెట్టుకో. ఇలా పెంచిన 12 సంవత్సరాల కృష్ణుడు ఎక్కడుంటే యశోద అక్కడ, యశోద ఎక్కడుంటే కృష్ణుడు అక్కడ. అలా పెంచినప్పుడు 12 సంవత్సరాలకి కంసుడు అక్రూరుణ్ణి పంపించి బిడ్డని తీసుకురమ్మనంటే ఎవ్వరు ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేస్తారు? మన పిల్లలకి అవార్డ్స్ ఇస్తే మనం ఎలా వెళ్తాము, అలాగే కృష్ణుడికి కూడా కంసుడు అవార్డ్స్ ప్రకటిస్తాడు. గొప్పవాడు, ఎంతో మందిని రాక్షసులను చంపాడు అని. ఆ మాటకు అందరూ ఒప్పుకొని కృష్ణుణ్ణి ఏం చేస్తారు? మధురకు పంపించడానికి సిద్ధమైపోతారు. అక్రూడికి తెలుసు యశోద బిడ్డ కాదు, వెళ్తున్నాడు మధురకి అంటే తిరిగి బృందావనంలో అడుగు పెట్టడు. మరి ఆ తల్లి హృదయం ఎలా ఉంటుంది? వంట చేస్తూ ఉంటుంది, నా బిడ్డకి పెద్ద ప్రైజ్ వస్తోంది, రాజుగారే పిలిచారు అంటుంది, ఎవరినైనా చంపగలడు అనుకుంటుంది, అన్ని రెడీ చేస్తూ ఉంటుంది. అక్రూరుడు అక్కడ కూర్చుని ఉంటాడు. అమ్మా అంటాడు, ఏం నాయనా ఏం కావాలి అంటే, నీకు ఒక్క మాట చెప్తాను, కూర్చో అమ్మా, గుండె ధైర్యంగా చేసుకో. అమ్మా, కృష్ణుడు నీ బిడ్డ కాదు, దేవకి బిడ్డ. ఊహించకమ్మా, మళ్ళీ బృందావనంలో అడుగు పెట్టడు. వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది. బృందావనంలో, గోకులంలో, నందగాంలో అందరూ ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపులకి బృందావనం దాటపోయే ముందు అప్పుడు వినిపించి పరుగు పెట్టుకుంటూ వస్తుంది, కృష్ణ కృష్ణ అంటూ. తల్లి పరుగెడుతూ ఉంటే వెనక్క దిగిన ఆ కృష్ణుని చూసి, కృష్ణుడు వస్తుంటే మెల్లగా తల నిమురుతూ, కళ్ళు తాకుతూ, చెవులు తాకుతూ, మెడ తాకుతూ, హృదయాన్ని తాకుతూ అలా 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 కిందకెళ్ళి కాళ్ళు పట్టుకుని, అయ్యా నువ్వు నా బిడ్డవు కాదు, నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చావు, నిన్ను నేను కొట్టాను, నిన్ను నేను తిట్టాను, నీ కన్న తల్లికి చెప్పద్దయ్యా అని కాళ్ళు పట్టుకుంటుంది. అప్పుడు అంటాడు అమ్మా అని. కృష్ణుడు వలవల ఏడుస్తాడు. ఇంకొక మాట అడుగుతుంది, నాకు తెలుసు ఏ తల్లి అయితే తను 12 సంవత్సరాలు నాకు ఈ మాతృ ప్రేమను అందించిందో ఆ తల్లికి నువ్వు దగ్గర అవుతున్నావు, కాబట్టి నేను ఎన్నడూ నిన్ను తిరిగి రమ్మని అడగను, కానీ ఒక్క మాట చెప్పు నాయనా, నేను పోయేటప్పుడు నా పక్కన ఉంటాను అని. ఇది అండి ప్రేమ అంటే. మీరు చెప్పండి, 4 రోజులు ఫోన్ చేయకపోతే మీరు ఎన్ని తిడతారు మీ పిల్లల్ని?
ఎన్ని అంటారు, పెళ్లి చేసిన తర్వాత ఎంత భయపడతారు. బిడ్డ ఎందుకు వచ్చాడు? ఆనందానికి ఇవ్వడానికి వచ్చాడు. అంతవరకు ప్రేమ. బిడ్డ నుండి ఎక్స్పెక్టేషన్స్, నా అనే బంధాన్ని వేసావా, ఆ కర్తవ్యంలో కర్మబంధాల్లో నువ్వు ఇరుక్కుని మళ్ళీ పుట్టవలసిందే. సిద్ధమా మరి? అంతటి వాత్సల్యం మీకుందా? చెప్పండి. అప్పుడు ఏ బిడ్డ మీకు వచ్చినా, ఉన్నా, తిన్నా, పలకరించినా, లేకపోయినా ఆ బిడ్డ చల్లగా ఉండాలని కోరుకుంటావా లేదా? కడుపు చల్లగా ఉండాలని అనుకుంటావా లేదా? తిట్టి, కోర్టుకెళ్ళి, కేసులేసి, వీధికి లాగి ఆడవాళ్ళ కుటుంబాలను విడదీసే మనస్తత్వం నీకు వస్తుందా? మరి ఆ వాత్సల్య ప్రేమ ఉందా? ఇది మచ్చుకు మాత్రమే ప్రేమ అంటే. అసలు ప్రేమ అంటే ఏంటో చెప్పాలంటే చాలా పెద్ద కాదు. సో మనం పాయింట్స్కి వచ్చేద్దాం, లేట్ అయిపోతుంది. సో కర్తవ్యాన్ని ఎలా చేయాలా? ప్రేమతో చేయాలి. తర్వాత నేను అని ఎత్తుక్కుంటారా లేదా? మీరు ఎక్కడున్నా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినా, ఎవరో పెళ్ళికి వెళ్ళారు, మీ ఇంట్లో వాళ్ళే అనుకోండి. పెళ్ళికి వెళ్ళారు, అంతా అయిపోయింది. తర్వాత పెళ్ళికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళంగానే పెళ్లి ఆల్బమ్ తీసుకొచ్చి మీకు ఇచ్చారు. వెంటనే మీరు ఏం చూస్తారు చెప్పండి? నా ఫోటో ఎక్కడుంది? అసలు మీరు ఎవరిని చూడాలి? పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని. మీరు ఎవరిని చూస్తారా? అనా ఫ్రెండ్ బర్త్డేకి మీరు వెళ్తారు. బర్త్డే పార్టీ ఎవరిది? ఫ్రెండ్ది. ఫోటో పంపిస్తే ఎవరిని చూస్తారు మీరు? ఫోటో జూమ్ చేసి మరి నేను ఎక్కడున్నా సరే స్టేటస్లు పెడతారు ఫ్రెండ్స్తో ఇలాగా. ఒకవేళ అప్పుడు కూడా ఆ స్టేటస్ జూమ్ చేసి చూస్తారు. దొంగ మొహంది, నేను అందంగా లేకుండా అది అందంగా ఉన్న ఫోటో పెట్టింది. రైట్? యు స్టార్ట్ సెర్చింగ్ ఫర్ నేనెక్కడా. ఇదే ప్రశ్న కుటుంబంలో. 20 సంవత్సరాలు నీ కోసం కష్టపడ్డా, 40 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశా, 60 సంవత్సరాలు తిరిగి నీకు పోషించడానికి నిన్ను నీ పిల్లోడిని పోషించా, నేనేంటి అని అడుగుతారు. స్వేచ్ఛ కావాలా? చెప్పండి. నా అధికారం ఏంటి ఇంట్లో అని అడుగుతారు. ఇందుకా మీరు వచ్చింది? ఆ నేను అని ఎత్తుక్కోవడంలో. సేవ చేస్తుంటే నా పేరు ఎక్కడా, నేనెక్కడున్నా, నేనేంటి, నా విలువేంటి, నా కీర్తి ఏంటి, నా భోగం ఏంటి, ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ఇలాంటివన్నీ లిస్ట్ మనం వేస్తాం. నేను అన్న వదిన పెళ్లి జరుగుతూ ఉంటే ఒకవేళ వాళ్ళ వదిన వాళ్ళ అక్క ఫోటో ముందు పెట్టి మీ ఫోటో పక్కన పెడితే ఆడబడుచు నేను ముందుండాలా, వాళ్ళ ముందుండాలా? అయిపోయింది, పెళ్ళయింది, ఇంకా అంతే. డిసైడ్ చేస్తారా లేదా? విత్ ఫోటో, విత్ వాల్యూ, విత్ నేమ్ మిమ్మల్ని పిలిచిన దాన్ని బట్టి డిసైడ్ చేసేస్తారు. బికాస్ నేను అని ఎత్తుక్కోవడమే నీ పని అయిపోతుంది. అండ్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ అన్ ఆత్మన్. ఈ జీవితం మధురం, ఈ జీవితం నాది, నేను ఎక్కడుంటే ఏంటి, అసలు నేను ఆనందించాలనేది మర్చిపోతావు. నేను అని ఎత్తుక్కోవడంలోనే పడిపోతావు. ఇక మూడవది ఏం చెప్పానండి? కర్మ ఫలాన్ని చూసి కర్మ చేస్తావు. మీకు చెప్తాను చూడండి. మా ఊర్లోనే ఎవరో ఒక్కళ్ళు తవ్వారండి రొయ్యల చెరువులు. బాగా డబ్బొచ్చాయి. మెట్ట పొలాలు మొత్తం చెరువులే. కనీసం అప్పుడు కందిపప్పు లేకపోతే ఏ ఒకటి పండేవి, సజ్జలనో ఇవనో అవనో ఏం లేవు. అన్ని రొయ్యల చెరువులే. అందరికీ లాసే. ఎవరికో ఒక్కరికి లాభం. ఆ లాభాన్ని చూసి అదే పని నేను చెయ్యాలి అని చెప్పి నువ్వు కర్మ చేయడం మొదలుపెట్టి దానిలో నష్టాన్నో లాభాన్నో పొంది అక్కడ ఇరుక్కుపోతావు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళేదో మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడ క్లాస్ చెప్తున్నానంటే ఇదేమో పెద్ద ఇదే అనుకోండి. లేదు, ఇట్స్ అ కర్మ. మీరు గమనించండి, అంతకుముందు నేను ప్రొఫెసర్నే కదా, అప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ప్రారంధాన్ని తీర్చుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం వస్తుంది. వాళ్ళు చేసినట్టు నేను చెయ్యాలనో, నేను చేసినట్టు వీళ్ళు చెయ్యాలనో, వాళ్ళకి బాగా సాధన కుదిరింది కాబట్టి నేను సాధించాలనో కాదు. నీ స్థాయికి తగ్గట్టు, నీ కర్మకు తగ్గట్టు, నీ స్థితికి తగ్గట్టు నీ కర్మని నువ్వు చేస్తూ వస్తూ ఉంటావు. ఇది జ్ఞాన సేవ. నేనేమి వేరే పెద్ద కర్మ చెయ్యట్లా. ప్రారంధాన్ని ఆధ్యాత్మికం వైపుకి తిప్పుకున్నాను కాబట్టి ఇలాంటి ఒక అవకాశం వచ్చింది అంతే. హరే కృష్ణ. మీరు ఇప్పుడు చెప్పండి,
మీరందరూ వాళ్ళు ఇది చేస్తే మనం ఇది చేస్తామనే లాభంతోనే కదా చేస్తారు. ఇక్కడ కర్మచక్రంలో ఇరుక్కుంటాం. సో తర్వాత ఏం చేస్తామండి? మనస్సు. ఆ మనస్సునే మాయ చేసేస్తూ ఉంటుంది అంటారు. యాక్చువల్లీ మనస్సు పరమాత్ముడు స్వచ్ఛంగానే ఇచ్చాడు మీకు. అయితే దానిలో 4 భాగాలు ఉంటాయి. ఒకటి మానస, అంటే కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్, మంచి చెడు, పాజిటివ్ నెగటివ్ 2 ఉంటాయి. ఇప్పుడు మీరు మంచి ఆలోచిస్తే దానికి తగిన యాక్షన్ తీసుకుంటారు, దానినే బుద్ధి. ఆ బుద్ధి ప్రేరణ చేస్తుంది డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి. ఆ చేసేటప్పుడే నువ్వు చిత్తము అంటే జ్ఞాపకాలు, మెమరీ పవర్. ఇప్పుడు మీ మనస్సులో ఎన్ని జన్మలు ఎత్తారో అన్ని జన్మల జ్ఞాపకాలు మీ మనసులో ఉంటాయి. అందుకే ధ్యానంలో ఏవేవో మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎలా తెలుస్తాయి? శరీరాన్ని దాటి మనోస్థితికి వెళ్తావు. అప్పుడు ఈ జన్మలో నేనేమీ చేయలేదండి అని అంటానికి కుదరదు కదా. సో జన్మలే కదా మీకు ఈ చిత్తం ఎలా ఏర్పడుతుందో ఇది చాలా ముఖ్యం. అందుకే చిత్తం వరకే చెప్తాను. ఇప్పుడు మీరు అందరూ నన్ను చూశారు కదా, నేనేదో చెప్తుంటే మీరు కూడా నవ్వుతూ ఉన్నారు కదా. సో ఇప్పుడు మీ మనసులో నా పిక్చర్ ఫ్రేమ్ వేసారా లేదా? ఏమేశారు? మంచి అమ్మాయనో, బాగానే చెప్తుందనో, నామాలనో, ధ్యానమనో, ఏదో ఎక్కడి నుండి వచ్చిందో భక్తనో వేసారా లేదా? దీన్ని 2 రోజులు బలపరిచారనుకోండి, సో దేర్ విల్ బి అ రిలేషన్ బిట్వీన్ యూ అండ్ మీ మళ్ళీ జన్మలో. yes, that's all. చిత్తము, అందులో కోరికలు. అందుకని ఏం చెప్తారు? మనస్సు చిత్తవృత్తి నిరోధ. ధ్యానం చేసేటప్పుడు మీరు బాగా ఆలోచిస్తుంటారు కదా, మీరు బాగా గమనించండి. శివయ్య కుమారులు అంటే శివ కుటుంబంలో పిల్లలు అందరినీ చూస్తే అంధకాసురుడు ఎలా పుట్టాడు? ధ్యానంలో నుండి ఒక బొట్టు ఇలాగా జారిపడి ఆ పడిన బొట్టు నుండే అంధకాసురుడు పుట్టాడు. ఇప్పుడు ధ్యానంలో కనుక మీరు గట్టిగా అవి ఇవి ఇవి అవి ఆలోచించారే అనుకోండి, ఏం పుడతాయి? మీ ఇష్టం అబ్బా, నేను చెప్పేది లేదు. డెసిషన్ ఈజ్ అప్ టు యూ. సో డోంట్ మేక్ ఎ పిక్చర్స్ అబౌట్ ఎనీవన్. అదే పత్రి సార్ ఏం చెప్పారో తెలుసా? నో జడ్జిమెంట్స్. చిత్తవృత్తి నిరోధ అనే మాటని సింపుల్ గా అర్థం చేసుకోవడానికి నో జడ్జిమెంట్స్ అంటే మనం ఎందుకు జడ్జ్ చేయకూడదు, అమ్మాయి బాగా చెప్తుంది, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. బాగా చెప్తుంది అంతవరకు ఓకే, ఒకసారి అండ్ నెక్స్ట్ రీల్ తిరుగుతుంది మైండ్లో. బాగా గుర్తుపెట్టుకోండి. స్టాప్ దాట్. చిత్తం. అందుకని వీళ్ళు మంచోళ్ళు కాదు, ఇది మంచిది కాదు, ఇది వాళ్ళు ఇది నాకు కావాలి, అస్సలు ఇవేమీ వేయకూడదు. చిత్తము చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా సున్నితంగా నువ్వు నీ మీద ఎరుక కలిగి ఉండాలి. దెన్ యూ బికమ్ డివైన్. మీ అందరి మీద ఏం పిక్చర్స్ ఉండవు దైవానికి. మీ అందరికీ తెలుసు, గురువులకి ఏమీ ఉండదు. ఎవరు వచ్చినా పత్రి సార్ ఒకేలాగా ట్రీట్ చేస్తారని చెప్తారు. ఎందుకని? ఆయన మీ పిక్చర్స్ ఏమీ ఫిక్స్ చేసుకోరు, మనం ఫిక్స్ చేసుకుంటాం. పత్రి సార్ మనం ఫిక్స్ చేసుకున్నారని. ఇట్స్ యువర్ ఫీలింగ్. వీడు నా స్నేహితుడు, నువ్వేసుకున్నావు పిక్చర్, ఎవరు చేయలే. మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఎస్పెషల్లీ యంగ్ చిల్డ్రన్ ఉన్నారు అండ్ ఇట్ గోస్ ఇన్ లైవ్ కాబట్టి చెప్తున్నాను. ఎవరో ఒకళ్ళు వచ్చి ఐ లవ్ యూ అని చెప్తారు, ఇంక ఈ అమ్మాయి అల్లేస్తుంది, ఐ లవ్ యూ, జీవితాంతం నన్నే చూస్తాడు, నా కోసమే పడిచేస్తాడు. సినిమాలో అన్ని రకాల ప్రేమ పాటలు తిరుగుతాయి, ఆ ప్రేమల్లో హీరో హీరోయిన్ వీళ్ళే ఉంటారు. ఇది ఐ లవ్ యూ అంటే. ఈ అమ్మాయి చిత్తం, ఆ అబ్బాయి ఏమైనా ఉండొచ్చు, మంచి ఫ్రెండ్, ఓకే ఎంజాయ్ చేద్దాం, కాస్త మంచిగా ఉన్నది, లేకపోతే కొన్నాళ్ళబ్బా, ఇక మన ఇష్టం. ఆ అబ్బాయి మనసులో ఏముంది? ప్రేమ అంటే ఏంటి? అసలు ఐ లవ్ యూ అంటే ఏంటి? నీ చిత్తం. నీవు ఐ లవ్ యూ అనే మాట నువ్వెలా తీసుకున్నావు, వాడెలా తీసుకున్నాడు? మీరు ఆలోచించండి. ఆ ఒక్క మాటలో నీ ఊహతో నువ్వు అల్లుకున్న గూడులో నువ్వు ఇరుక్కుని, అరే నువ్వు ఐ లవ్ యూ చెప్పావు, జీవితాంతం నన్ను నెత్తని పెట్టుకుని పోషించమా అంటే వాడేం చేస్తారు?
లేదా నేను ఐ లవ్ యూ చెప్పాను, నువ్వు నన్ను మోసం చేసి వెళ్తావు అంటే నువ్వు జస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను అంటుంది. వైసా వర్స, తప్పని కాదు. నేను ఎవరైనా ద సేమ్ వే ఇన్ ఎవ్రీ ఇష్యూస్. ప్రేమ అంటే కొంచెం సున్నితమైన విషయం కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఎవరి మీదైనా ఇలాంటి అభిప్రాయం పెట్టుకుంటారా? వాళ్ళ మనసులో ఏముందో మీకు తెలుసా? మీరు ఇంకా బాగా చెప్పండి. మీ మనస్సులో ఏముందో మీ అమ్మకు కానీ మీ నాన్నకు కానీ మీరంతా చెప్తూ ఉంటారు, మా స్నేహితుడికి అన్నీ తెలుసు, అస్సలేం తెలియదు. అస్సలు మోసపోకండి. నా గురించి నీకు అంతా తెలుసు అని చెప్పారంటేనే ఒక మాయాజాలం. ఎవ్వరి గురించి ఎవ్వరికి తెలియదు. ఎందుకో తెలుసు? నీ గురించి నీకే తెలియదు. అదే కదా నేర్చుకునేది ఆత్మజ్ఞానం. సో మనస్సు కాబట్టి ఎవ్వరి గురించి చెడుగా కానీ మంచిగా కానీ అనుకోరాదు. నో వన్ ఈజ్ గుడ్ ఆర్ నో వన్ ఈజ్ బ్యాడ్. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ మేము డిస్కస్ చేసుకున్నది మీకు చెప్తున్నాను. నేను టీచ్ చేసేటప్పుడు ఒక పిల్లవాడు ఉండేవాడు. తండ్రి లేడు, తల్లికి ఒకటే ఎకరం అమ్మేసింది. కొంచెం మంచి కాలేజ్లో చదివిస్తే జాబ్ వస్తుంది. వాడి తల్లిని తప్ప మిగతా అందరినీ బాగా చూస్తాడండి. కాలేజీలో ఒక్క టీచర్ని కూడా తప్పుగా మాట్లాడ్డావు. ఒకరోజు మేము లేట్గా వెళ్తాం, ఆర్టీసీ బస్కి వెళ్ళాల్సి వచ్చింది. స్టూడెంట్స్ అందరూ ఎక్కారు, మేము కూడా ఎక్కాము. ఒక పెద్ద ఆవిడ ఎక్కింది ఒక స్టాప్లో. ఎవ్వరు ఏ పిల్లవాడు కూడా సీట్లో నుండి లేవలా. ఆడొక్కడే లేచి అమ్మ కూర్చోండి అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆడు మంచోడా చెడ్డోడా? చెప్పండి, ఆడ మంచోడా చెడ్డోడా? వాడి మంచితనం ఉంది, చెడ్డదనం ఉంది. జీవితం ఎందుకు వచ్చిందో తెలుసా? మంచిని పోషించడానికి, చెడుని మంచిగా మార్చడానికి. ట్రాన్స్ఫార్మింగ్ యువర్ ఎనర్జీ. అందరూ మంచి వాళ్ళే, అందరూ చెడ్డవాళ్లే. అందుకనే ఎవరిని విమర్శించరాదు. అంతే. మీ జీవితం ప్యూర్ ఎనర్జీగా మారడానికి, స్వచ్ఛమైన దైవ చైతన్యంగా మారడానికి. ఒక రకంగా ఏంటి అంటే, ఈ శరీరం శాశ్వతం కాదు, కానీ దైవం శాశ్వతం, కాంతి శాశ్వతం, శబ్దం శాశ్వతం. శబ్దం అనే దానిలోనే పరమాత్ముడు ఉంటాడు. అది ద హయ్యర్ లెవెల్. మీకు చెప్తారు 7 bodies లో హయ్యర్ లెవెల్ ఇస్ అ సౌండ్ అని, నెక్స్ట్ లెవెల్ ఇస్ అ లైట్ అని మీరు చెప్తూ ఉంటారు. ఆ రూపాలలో ఉన్న నీ చైతన్యాన్ని నువ్వు మార్చుకోవాలి. ఎందుకని? నీ వాసనలు, మనస్సు, అహంకారానికి వస్తాను. అహంకారం అంటే నేను. అరే నేను లేకుండా ఎలా ఉంటానండి? మీరు భలే చెప్తారు. ఇంతకాలం ఈ మాత్రం అనుభవించొద్దా? మీరందరూ మాలతి మేడం బాగా చెప్పారంటే కాస్త మంచిగా ఆనందంగా ఉంటుందా లేదా? ఆ మాత్రం కూడా లేకుండా ఉంటే బాగానే ఉంటుంది. కానీ నేనే బాగా చెప్పానంటేనే అస్సలు బ్యాండ్ అప్పుడు మొదలవుతుంది. బ్యాండ్ బాజా, రైట్? బాగా ఆనందించాలి. ఈ అహంకారం ఎలా వస్తుంది అంటే 2 గుణాలు ఉంటాయి. ఒకటి వాసనలు, అంటే జన్మ జన్మలుగా కోరికల కోసం తాపత్రయపడి నువ్వు చెడు అలవాట్లకి, ఇవన్నీ. 2 సంస్కారాలు, నువ్వు జన్మ జన్మలుగా మంచితనాన్ని పోషించినవి సంస్కారాలు, రైట్? ఇప్పుడు మీ వాసనలని సంస్కారాలుగా మార్చుకోవడానికి ఈ జీవితం. మరి ఇది మధురమా కాదా? చెప్పండి, ఇది మధురమా కాదా? గట్టిగా అందరూ గట్టిగా జీవించాలా? ఎస్, థ్యాంక్ యూ. సో మనసు గురించి అయిపోయింది కదా? గాట్ ఎట్ అ పాయింట్. సో ఈ మనస్సు, అలాగే బుద్ధి, చిత్తము, అహంకారం. అందుకని జ్ఞాపకాలన్నీ ఇరైజ్ చేయండి అంటే వాళ్ళని మర్చిపోమని కాదు, వాళ్ళ మీద మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాలన్నీ తుడిచేయండి. ఎవ్రీ వన్ ఈజ్ డివైన్. అందుకని పత్రి సార్ ఏమంటారు? యు ఆర్ గాడ్. ఎవ్వరి మీద మంచి చెడు అభిప్రాయం పెట్టుకోవద్దు. కానీ కష్టమే, అది ఏ సాధన, అది ఏ ఆత్మజ్ఞానం, రైట్? సో ఇప్పుడు కర్మ గురించి తెలిసింది కదండి. ఇప్పుడు నేనే చేస్తున్నాను, ఇది నా కర్తవ్యం అనుకోగలవా? లేదు. ప్రేమతో చేయండి. 2 ఏంటి? నేనెక్కడని ఎత్తుక్కుంటారా? అస్సలు ఎత్తుక్కోకండి. ఎందుకు లేనిపోయిన గోల? అవకాశం వచ్చిందా చేద్దాం, అవకాశం లేదా హరే కృష్ణ బిందాస్, హరే కృష్ణ చెప్పుకోండి, ధ్యానం చేసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టుకోండి, పుస్తకం చేయండి. ఎంజాయ్, ఎంజాయ్, బీ ఇన్ ప్రెజెంట్ అండ్ హ్యాపీ. మీకు తెలుసా మైండ్ వ్యాలీ అని, ప్రెజెంట్ మూమెంట్ అని వేలు ఖర్చు పెడతారు. ఒక్కొక్క సిట్టింగ్కి 16,000, 20,000.
బట్ సింపుల్ థింగ్, నేనని ఎత్తుక్కోవడం మానేస్తే చాలు, నాది అని అనుకోవడం మానేస్తే చాలు. ఆ అనుకోవడానికి, ఇవన్నీ చేయడానికి మనస్సులో ఇలాంటి జ్ఞాపకాలన్నిటినీ తీసివేసి మనస్సు స్వచ్ఛంగా ఎప్పుడూ కూడా దైవ చైతన్యంతో ఉండాలి. అందుకని మనస్సు అనేది తెల్ల కాగితం, నువ్వు ఏ రంగుతో వేస్తే ఆ రంగు కనిపిస్తుంది అని చెప్పేదే అందుకు. కాబట్టి ఇవన్నీ చేయాలి అంటే ఏం చేయాలా? స్వ అధ్యయనం చెయ్యాలి. అంటే మేము చాలా పుస్తకాలు చదివామండి అంటారు. యాక్చువల్లీ తెలుసా, ఈ ఆత్మజ్ఞానం వైపు ఇట్స్ ఆల్ డివైన్. అంటే ఇంట్లో అమ్మ అందరూ ఇవన్నీ, అంటే మా అమ్మగారు ఎక్కువగా పూజ చేస్తూ ఉండేవాళ్ళు, ఎక్కువగా దైవం గురించి కథలు చెప్తూ ఉండారు. అట్స్ కానీ నేను ప్రొఫెషన్లో పిల్లలకి ఆమె ట్రైనర్ కాబట్టి నేను వాళ్ళకి చాలా కథలు చెప్పాలి. మీరందరంటే ఏదో ఆత్మజ్ఞానం నేర్చుకోవాలని తాపత్రయపడి పాపం పత్రిసారి ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించారు కాబట్టి మీరు వచ్చారు. కానీ పిల్లలు అలా రారండి. ఎప్పుడు కాలేజ్ మానేద్దామా అని చూస్తుంటారు. వాళ్ళకి రోజుకు ఒక కథ చెప్పాలి. మామూలు కథలు చెప్తే మీకన్నా ఎక్కువ చెప్తారు కథలు, వాడి మైక్ ఇవ్వాలి. కానీ కాబట్టి మేము ఆధ్యాత్మికతలోకి లోపలికి వెళ్ళి ఎనలైజ్ చేసుకోవడం మొదలుపెట్టేవాళ్ళం. అలా నేను ఆత్మజ్ఞానం వైపుకి నా మనసు మళ్ళింది. సో కాబట్టి స్వ అధ్యయనం చెయ్యండి, మిమ్మల్ని మీరు చదువుకోండి. జీవితం అంటే మిమ్మల్ని మీరు చదువుకోవడం, ఎదుటివాడిని చదువుకోవడం కాదు. అప్పుడు మీ గురించి మీకు తెలుస్తుంటే మధురమా కాదా? చెప్పండి. బతకాలా లేదా? అరే బతకాలా లేదా? ఎస్, గట్టిగా చెప్పండి. ఎస్, మంచిగా బతకాలా. తెలుసుకోవాలి నీలో తప్పుందా ఒప్పుందా. తప్పుంటే ఏంటి? ఇందాటే చెప్పుకున్నావు, నో వన్ ఈజ్ గుడ్, నో వన్ ఈజ్ బ్యాడ్. ట్రాన్స్ఫార్మ్ యువర్ ఎనర్జీ. దానికి సాధన చేయి, కష్టపడు. మరి ఈ స్వ అధ్యయనం ఎలా ఉంటుంది? నిజం చెప్తున్నానండి, ఐడెంటిటీ ఎవరికి ఇష్టం ఉండదు. నిజంగా మీరెవరు అంటే మీ లోపలున్న రౌడీని, మీ లోపలున్న నిజమైన పూలందేవిని, ఇలాంటి వాళ్ళని బయటికి తీయడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అందుకనే కృష్ణ పరమాత్ముడు సాంఖ్య యోగంలో ఒక మాట చెప్తాడు, కల్మష హృదయుడు. డోంట్ లీవ్ డబల్ లైఫ్. 2 జీవితాలు ఎందుకండి? ఉన్నది ఒక్క జీవితం, జీవిస్తే చాలదు. వాస్తవంగా జీవించండి. తప్పు, సో వాట్ చెప్పండి. పిల్లాడు తప్పు చేశాడు, తప్పు మీరు చేయలేదా? ఈ జన్మలో చేయకపోవచ్చు, అంతకుముందు జన్మలో చేయలేదా? మీరందరూ ఏమనుకున్నారు చెప్పుంటారు కదా, మీరందరూ పెద్ద రౌడీలు, మీ అందరూ పెద్ద రాజులు, మీ ఇష్టం. ఇప్పుడు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ ఆల్రెడీ మీరు అనుభవించినవే. బట్ స్టిల్ యు ఆర్ ట్రయింగ్ ఇట్. మీరు మిమ్మల్ని మీరు చదువుకోవాలి ఎవ్రీ డే. ఇక్కడే చాలా మంది మీ గురించి మీకు తెలుసు, కానీ అది దాటాలని ఎవ్వరు అనుకోరు. ఎందుకో తెలుసా? కంఫర్ట్స్ అన్నీ జీవితంలో పోతాయి. మీ కంఫర్ట్స్ ఏమి ఉండవు. నువ్వేంటి అని నీకు తెలిసే కొద్దీ నీకు భయం వేస్తుంది. ఈ ప్రపంచంలో నా ఉనికి ఏంటి, నేను ఎలా ఉంటాను, నేను ఏం చేస్తాను, నాకు ఈ గౌరవం దక్కుతుందా లేదా, నాకు ఇలా పిలుస్తారా లేదా, నాతో ఇలా మాట్లాడతారా లేదా, నాకు ఇలాంటి భోగం ఉంటుందా లేదా, నాకు ఇలా ఉంటుందా అలా ఉంటుందా, నువ్వు నానా తాపత్రయపడుతూ ఉంటావు. కాబట్టి నీ గురించి నువ్వు చదువుకో. నీలో ఉన్న ఏదైతే ఎనర్జీ ప్యూర్గా మార్చాలో అది ప్యూర్గా మార్చడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఉన్నాము మేము మంచి వాళ్ళమే అంటాం. మీకు ఒక్క విషయం చెప్తాను, ఇక్కడ ఎవ్వరు మ్యాక్స్ వెరీ రేర్గా హంతకులు ఉంటారు కదండి. మేము ఎవరిని చంపలేదని అంటారా లేదా? చెప్పండి. మీకు చెప్తాను చూడండి, చావు అంటే ఏంటో. మీరు ఎలా చంపేస్తారో నేను ఇప్పుడు చెప్తాను కృష్ణ పరమాత్ముడి జీవితంలోని ఒక చిన్న కథ ద్వారా. సో ఇప్పుడు మీరు ఎన్ని హత్యలు చేశారో మీరే చెప్తారు. చెప్పకపోయినా మీరుగా ఉనికి తెచ్చుకుంటారు. చావు అంటే ఏంటో తెలుసా? ప్రాణం పోవడం కాదు చావు అంటే, ఒక మనిషిని హింసించడం. జీవుల గురించి అనం, ఎందుకంటే ఇక్కడంతా ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు కాబట్టి నేను జీవిని చంపద్దు, ఎందుకు చంపకూడదు అనే చెప్పను. ఎందుకంటే యు నో ఎవ్రీ వెల్, ప్రెటీ వెల్ కదా. కానీ మీరు మనుషుల్ని ఎలా చంపుతున్నారో చెప్తాను. అదేంటండి అంత మాట అంటారు అని అంటే, ఇట్ హ్యాపెన్స్. మీరు అనుకున్నా అనుకోకపోయినా జరుగుతూ ఉంటాయి.
ఎందుకని? మనం ట్రాన్స్ఫార్మ్ చెయ్యాలి అనుకున్న ఎనర్జీ ఇంకా పూర్తిగా ప్యూర్గా మారలేదు కనుక చేస్తాం. తెలిసి చేసాం, తెలియక చేయడం కాదు. యు ఆర్ నాట్ డివైన్, ఇట్స్ క్వైట్ న్యాచురల్. అందుకని ఏమంటారు? టు err ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్ అంటారా లేదా? సో ఎలా హత్య చేస్తారు అన్నది ఒక్క విషయం చెప్తాను. ఇది 2-3 సంఘటనలు ఉన్నాయి, కానీ ఈ సంఘటన అయితే మీ అందరికీ కొంచెం బాగా తెలుసు కాబట్టి రిపీట్ చేస్తే ఈజీగా కనెక్ట్ అవుతారు. అశ్వత్థామ తెలుసు కదండి, అవునా? అందరికీ తెలుసు కదా, చిరంజీవుల్లో ఒకటి కదా. అశ్వత్థామ ఏం చేస్తాడు? బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు కదా, అవునా? ఎప్పుడైతే పంచపాండవులని చంపేస్తాడో, సో కోపం వచ్చినప్పుడు ఆ పంచపాండవులే కాదు, అసలు పాండవుల వంశం అంతా నాశనం చెయ్యాలి అంటే ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షిత్తుని చంపేయాలని అనుకుంటాడు కదా. అనుకునే కదా బ్రహ్మాస్త్రం వేస్తాడు. బ్రహ్మాస్త్రం వేస్తే కృష్ణ పరమాత్ముడు వచ్చి కాపాడుతాడు, అవునా? అప్పుడు ఏం చేస్తాడంటే అర్జునుడు వెంటనే, మీరు అనుకుంటున్నారేమో సాధకులందరినీ అర్జునుడితో ఎందుకు పోలుస్తారు తెలుసా? మనకు చాలా ఆవేశాలు ఉంటాయి, మన మీద మనకి చాలా నమ్మకం ఉంటుంది. అర్జునుడు బావా నేను అన్ని చంపేస్తా అన్నాడు, రైట్? సో నిర్ణయం తీసేసుకుంటాడు. అప్పుడు ద్రౌపది ఒక మాట చెప్తుంది, సో బ్యూటిఫుల్, మీకు తెలిస్తే. ఆ బ్రాహ్మణుడు చంపకూడదు, గురుపుత్రుడు చంపకూడదు కాదు, అసలు ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అశ్వత్థామ తల్లి ఆల్రెడీ ద్రోణాచార్యుల వారు మనకి విద్య నేర్పించిన వారు. ఆ విద్య నేర్చుకునే ఆయన్ని మనం యుద్ధంలో చంపేశాం. ఆమెకి భర్త అనే ఆధారం లేదు. ఈరోజు బిడ్డని కూడా నువ్వు చంపేస్తే ఒక తల్లి పడే క్షోభ నాకు తెలుసు, కాబట్టి చంపద్దు అని చెప్తుంది ద్రౌపది. అంటే ఇక్కడ ఒక్క విషయం, నీకెప్పుడైనా ఒక కష్టం వస్తే అది నిజంగా నువ్వు బాధపడి ఉంటే నువ్వు ఆ కష్టాన్ని ఇంకొకరికి ఇవ్వవు. ఇస్తున్నావు అంటే ఆ కష్టాన్ని నువ్వు నీ తప్పుగా అంగీకరించలేదు, నీకు ఆ బాధ గురించి ఆ కష్టం యొక్క విలువ నీకు తెలియలేదు. అందుకే కష్టాల కడలి మీ జీవితాలు. నిజంగా అని అంటే ఇప్పుడు ఏమంది, వీరాడు కదా అండి అర్జునుడు, బావా నీ మాట ఇచ్చాను ఎలాగా అంటాడు. కృష్ణుడు అంటాడు ఆలోచించు అంటాడు. ఆలోచించి అంటే అప్పుడు అశ్వత్థామను పట్టుకుని ఒక పక్కన గుండు గీసి కొంచెం మీసం తీసి తనకి బాగా ప్రతీకైన మణి తీసి బయటికి పంపిస్తారు, సిక కట్ చేసి. అవమానించడం హత్యతో సమానం. ఇప్పుడు చెప్పండి, మీరు ఎన్నిసార్లు అవమానించుంటారు? ఇది 2 సార్లు జరుగుతుంది. ఒకసారి అర్జునుల వారు చేస్తారు, రెండోసారి అంతకు ముందే కృష్ణ పరమాత్ముడు కూడా చేస్తాడు. ఇప్పుడు మనం అదంతా చెప్తే చాలా టైం అవుతుంది. సో ఇప్పుడు మీరు స్వ అధ్యయనం చేయండి. ఇలాగ మీరు ఎంతమందిని అవమానించి ఉండొచ్చు, ఎంత బాధపడి ఉండొచ్చు, మీకు కష్టం కలిగిందని ఎదుటివాడికి ఎంత కష్టాన్ని కలిగి ఉండొచ్చు, నువ్వు కావాలింది ఇవ్వలేదు అని తల్లిదండ్రుల్ని ఎంత నిందించి ఉండవచ్చు, ఎంత సంపాదిస్తున్నా ఇంకా అందరిలా సంపాదించట్లేదని భర్త మీద ఎంత ఆవేశాన్ని కోపాన్ని పెట్టుకుని ఉండొచ్చు, నీకు నచ్చినట్టు ఉండలేదని నీ బిడ్డ మీద నీకు ఎంత కోపం ఉండి ఉండొచ్చు, వాడిని ఎన్నిసార్లు తిట్టి ఉండొచ్చు, నీ స్నేహితుడు మోసం చేశాడు అని చెప్పి వాడిని ఎలా అయినా సరే తిప్పికొట్టాలని ఎన్ని వ్యూహాలు వేసి ఉండొచ్చు, నాకు విలువ లేదు అని మిమ్మల్ని మీరు ఎన్నిసార్లు చావుకి దగ్గరగా తీసుకెళ్ళి ఉండొచ్చు, ఈ జీవితం వద్దు అని చెప్పి ఈ శరీరాన్ని వదిలేయడానికి ఎంతమంది గడప తొక్కి ఉండి ఏదో పరమాత్ముడి దయ వల్ల వెనక్కి వచ్చి ఉండొచ్చు. ఇవన్నీ అధ్యయనం చెయ్యాలా లేదా? ఇవి ఎక్కడా అధ్యయనం చేయడానికి లేదండి, మీ హృదయాలలోనే అధ్యయనం చెయ్యాలి. మీరు సిద్ధమై ఉండాలి. అలాగా అధ్యయనం చేయడానికి ఒకే ఒక్క ఆయుధం ఉంది, ఏంటో తెలుసా? దట్స్ వేర్ ఐ కనెక్టెడ్ టు వంశీ సార్. నాకు నేర్పింది అదే ఆత్మజ్ఞానం. పత్రి సార్ పరమగురువుగా నేను ఆయన గౌరవించేది అదే ఆత్మజ్ఞానం. గట్టిగా చెప్పండి, గట్టిగా. ఎస్, ఈ జీవాత్మ
పరమాత్మగా మారడానికి. నువ్వు అనుకుంటావు నేను ఏమీ చేయలేదు అని. ఆడవాళ్ళు కూరగాయలు కోసేటప్పుడు పురుగులు ఎన్నిసార్లు చంపుతారో అలాగ నీ జీవితంలో నీకు తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తూనే ఉన్నావు. ఇక ముందు చేస్తూ ఉంటావా లేదా నీ నిర్ణయం. ఇట్స్ ఆల్ అప్ టు యూ అండి, రైట్? సో డిసైడ్ చేసుకోండి. జీవితం చాలా మధురం. ఛాన్స్ దొరికిందబ్బా, ఆణిముత్యం అయిపోతే పోలే. ఛాన్స్ దొరికింది. మీకు ఒకటి చెప్పనా, ఆణిముత్యం ఎలా తయారవుతుందో? ఆయన ఆల్చిప్పులన్నీ వర్షం ఎప్పుడు పడతాయా అని చూస్తాయట. స్వాతి నక్షత్రం రోజు, మనకు ఒక పాటలు కూడా ఉంటాయి కదా, స్వాతి నక్షత్రం రోజు వచ్చిన వాన చినుకు ఆల్చిప్పులో పడినప్పుడు చుట్టూ ఉన్న ఉప్పు నీరు చేరకుండా క్లోజ్ చేసి సముద్రం లోపలికి వెళ్ళి ఆ నీటి బిందువుని ఆణిముత్యంగా మారుస్తుంది. ఆ ముత్యానికి విలువవే చాలా. ఇప్పుడు చెప్పండి, ఇంత జగత్తుని, ఇంత మందిని ఆత్మజ్ఞానం వైపుకు తిప్పినప్పుడు మరి మీరు ఆణిముత్యంగా మారాల్సిన బాధ్యత ఎక్కడ ఉంది? స్వ అధ్యయనం చేస్తున్నప్పుడు, అవునా కాదా? సో ఆ నీటి బిందువే ఆత్మజ్ఞానము. గట్టిగా క్లాప్స్. ఒక పాట కూడా ఉంది కదా, నాకు లిరిక్స్ గుర్తులేదు, సో అందుకని చెప్తున్నా. సో యు గాట్ కదండి. సో స్టడీ యువర్ సెల్ఫ్. బయట ప్రపంచాన్ని చదవద్దు. ప్రపంచం అంతే ఉంటుంది, నీకులానే బయట ప్రపంచం అంతే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇంత వినేసాం కదండి, రేపటికల్లా మనం దైవంలా వెలిగిపోతాం అనుకుంటే భ్రమ. అస్సలు అంత ఛాన్స్ ఉండదు. యూ షుడ్ స్టడీ ఇట్. చదవాలి, గుర్తించాలి. అదేంటో మళ్ళీ మళ్ళీ నీ జీవితంలో రాకుండా ఉండడానికి తగిన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని నువ్వు ఆచరించాలి. ఆచరించేటప్పుడు నీకు ఎదురడే కష్టాన్ని అన్నిటినీ వదిలేయాలి. ఒక్కొక్కసారి సుఖాన్ని వదిలేయాలి, ఒక్కొక్కసారి అన్నిటినీ వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏక నిర్ణయం తీసుకోవాలి. నేను దైవాత్మగా ఉండడానికి, అటువంటి పరిపూర్ణమైన చైతన్య స్వరూపంగా నన్ను నేను తీర్చిదిద్దుకోవాలి. ఇదియే నా లక్ష్యం, ఇదియే నా జీవితం. ఇందుకే నేను భూమి మీదకి వచ్చా. ఈ రూపాన్ని తెలుసుకోవడానికి అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నా, అనేక కర్మలు చేస్తూ ఉన్నా, అనుభవాలు అనుకుంటూ, అనుభవ జ్ఞానం అనుకుంటూ, అనుభూతుల్లో పడి కొట్టుకుంటూ ఉన్నా. ఇక బయటకు రావాలి. ఆత్మ అంటే ఏంటి, చైతన్యం అంటే ఏంటి, సర్వదా వ్యాప్తి అయిన చైతన్యం నేనే అని ఎలా తెలుసుకోగలను? నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే అయితే నువ్వు అనుభవించేది నేను అనుభవించేది వేరే ఎలా అవుతుంది? ఎలా ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి, ఎలా మారాలి అని చదువుకునేది స్వ అధ్యయనం. సో థ్యాంక్ యూ ఆల్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలా మిమ్మల్ని మీరు ట్రై చేయండి, అధ్యయనం చేయండి. సో లాస్ట్ ఐ థింక్ ఐ విల్ టేక్ 1 more minute, ఒక్క నిమిషం. సో ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మీ అందరికీ పత్రి సార్ అంటే చాలా ఇష్టం కదా. సో ఒక చిన్న నాకు మిగతా పెద్దగా తెలియదండి. సో ఒక కృష్ణయ్య పాట, పత్రిసేర్ పాట, ఒక చరణం చెప్పుకొని ఆ చైతన్యానికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఒక్కసారి మమ్మల్ని ఇంకొంచెం ముందుకు ఆత్మజ్ఞానం వైపుకు తీసుకువెళ్ళాలని కోరుకుందాం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాతిపత అఖిలం మధురం. మధురాష్టకంలో ఏం చెప్తారు తెలుసా? కొంతమంది కళ్ళు బాగుంటాయట. నిజంగా ఇది పూర్తిగా కాదు, ఒక యోగీశ్వరుడు చెప్పాడు నాకు మధురాష్టకం చదవమని. చదివితే ఏముందబ్బా అనుకున్నాను. ఒక్కొక్కళ్ళకి కళ్ళు బాగుంటాయి అంటే సరిగా చూడగలుగుతారు, ఒక్కొక్కళ్ళకి హృదయం బాగుంటుంది, ఒక్కొక్కళ్ళకి శరీరం బాగుంటుంది. కానీ అన్నిటినీ ఏకం చేసి జీవితాన్ని మధురంగా మార్చుకున్నవాడే కృష్ణ పరమాత్ముడు. హరే కృష్ణ. సో అలా వెళ్ళాలి, అలాంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ జీవితం మధురమా కాదా? గట్టి చెప్పండి. మరణం మధురమా కాదా? మరణం అనేదే లేదు, నిర్ణయించుకోండి. బట్ ఎలా చావాలో మీ చేతుల్లోనే ఉంటుంది, ఎలా జీవించాలో మీ చేతుల్లోనే ఉంటుంది. మీరే అధ్యయనం చేయాలి. ఇప్పుడు అందరం పత్రి సార్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకుందాం. మీరు అందరు నించుంటే నేను కూడా నించుంటాను. సో నాకు నచ్చిన పాట రఘుపతి రాఘవ
राजा राम पतित पावन सीताराम रघु कमान एवरीवन మీరు కూడా ఇలా కొడతారండి మీరు ధ్యానానికి ఎలా క్లాప్స్ కొడతారండి గట్టిగా మీరు పాడాలి రఘుపతి రాఘవ రాజా రాम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्नति दे भगवान सबको सन्नति दे भगवान ఇంకొకసారి నేను రఘుపతి రాఘవ అంట మీరు రాజారాం అనాలి చూడండి ఎప్పుడైనా తప్పు పాడతారేమో రఘుపతి రాఘవ పతిత పావన రఘుపతి రాఘవ ఇలానే నుంచుండారా కాస్త సంతోషం ఏం లేదా మధురం అనుకున్నాం కదా చెప్పండి రఘుపతి రాఘవ ఇంకా చేతులు మాకెత్తండి హరి బోల్ రఘుపతి రాఘవ పతిత పావన रघुपति राघव पतित पावन तेरो नाम ईश्वर अल्लाह ईश्वर अल्लाह तेरो नाम ईश्वर अल्लाह तेरो नाम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम गट्टी చెప్పండి सबको सन्नति दे भगवान सबको सन्नति या that's how అందరి ఆత్మస్వరూపులుగా వెళ్ళాలని ఆత్మజ్ఞానం వైపుకు ప్రయాణం చేయాలని లోటుపాట్లన్నిటినీ పక్కన పెట్టి నేను దైవాత్మగా మారాలి కాబట్టి ధ్యానం చెయ్యాలని ధ్యానంలో నిన్ను నువ్వు తెలుసుకోవాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా 2 మాటలు చెప్పొచ్చు టైం అయిపోతుంది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ కృష్ణార్పణం కృష్ణ చైతన్య పరమాత్ముడు మనందరినీ కృప చూపించి ఈ రోజు ఇలాంటి వాక్కుని ప్రసాదించారు వారి పాదాలకి అర్పిస్తూ గురువులు పరమ గురువు చైతన్యం ఇక్కడే ఉన్నారు కాబట్టి వారికి మరొక్కసారి అలాగే నన్ను ఇటువంటి మార్గంలో ధ్యాన మార్గానికి మీ అందరికీ పరిచయం చేసిన ఒక్కసారి వంశీ సార్ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ కృష్ణార్పణం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ కృతజ్ఞతలు గట్టిగా మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఎంతో చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించిన రత్నమాలతి గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కృష్ణ చైతన్యంతో నిన్ను నువ్వు తెలుసుకో పితామహ పత్రిజీ గారు చెప్పింది కూడా ఇదే ధ్యాన సాధన ద్వారా నిన్ను నువ్వు తెలుసుకో ఆత్మ జ్ఞానిగా మసలుకో మరి అటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని సముపార్జనకు ఇట్లాంటి వేదికలు ఈ ఉత్సవాలు మనకు ఆనవాళ్ళు మరి ఇంత అద్భుతంగా ఈ వేదిక ద్వారా మనకు జ్ఞానాన్ని అందించిన శ్రీమతి రత్నమాలతి గారికి వేదిక తరఫున చిరు సత్కారం సాంగ్ ప్లీజ్
మేడం గారికి మరొక్కసారి గట్టిగా మనం కరతాళ ధ్వనులతో మరలా మేడం వస్తూ ఉండాలని, మన గురువు గారు ఏదైతే చెప్పారో మరణం మధురం జీవితం మధురం, మధురాష్టకం గురువు గారు ఇంకో రకంగా చెప్పారు. మధురం మధురం అంతా మధురం, మధురం మధురం సర్వం మధురం, ఆత్మ మధురం పరమాత్మ మధురం. ఇలా ఎంతో అద్భుతంగా గురువు గారు మనకి ఆ మధురాన్ని తెలియజేశారు. జీవితం అంతా మధురమే అని మేడం ఎంతో చక్కగా మనకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.